ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా మర్చిపోతే, అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరక్కి వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్ర టెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది. ఎగురు చీర కట్టుకొని ఎగురు ఎగురు ఏం ఎగిరిపించి నిజంగా చెప్పనా. ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో అంటే వీళ్ళకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. మాస్టర్ నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీకి కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది డ్యాన్స్ మాస్టర్. కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై రాజు మాస్టర్ ఇక లాస్ట్ తొందరగా మై రాజు మాస్టర్. నిజంగా బన్నీ అంత మా డ్యాన్స్ చేసిందంటే కారణం రాజు మాస్టరే రియల్గా. కళాధర్ మాస్టర్ కూడా రాజు మాస్టర్ కూడా. ఎందుకంటే మేము అనుకున్న థీమ్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక సాంగ్ కావాలి మాకు. మేము వెళ్తున్న థీమ్లో కాంట్రాస్ట్గా ఒక సాంగ్ ఉంటుంది. అది ఆల్రెడీ పంతులు గారి సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో మీరు లిరికల్ చూసిన చాలా తక్కువనే, కానీ థియేటర్లో మీరు చూస్తారు ఆ మూమెంట్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. రేపు వచ్చే మల్లన్న సాంగ్ కూడా మనోడి కొరియోగ్రఫీ వేసింది, రియల్గా సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈయన రియల్ పురోహితుడు అంటే భావనని పిలుస్తాను. అంటే ఈ పంతులు గారు తీసుకురండి అని ఒక సాంగ్ ఉంటుంది. సో నాకు చెబ్బీగా ఉండాలి, ప్లే బాయ్గా ఉండాలి అని అనుకున్నాను. అదే టైంకి నాకు స్కిన్ కూడా బలా దొరికిపోయిండు, కానీ బాగా చేసిండు. అందరికీ హ్యాపీ. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీడియా మిత్రులని అండ్ సోషల్ మీడియాని, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. సార్ రాజు మాస్టర్ అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ పై ఉంచిన పెద్దలకు మరియు కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. ఈ మూవీలో 3 సాంగ్స్ చేశాను. మన బన్నీ యాక్చువల్లీ మా షాద్నగర్కి వచ్చి ఒక 1 వీక్ నైట్ ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఇద్దరం హీరోని కానీ బన్నీ కానీ వెరీ హార్డ్ వర్క్. నేను చేసిన 3 సాంగ్స్ ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే అద్భుతం. కాకపోతే ఇలా ఒకటి రాంబాబు సార్ నా దగ్గరకు వచ్చి సాంగ్ వినిపించినప్పుడు వెరీ హ్యాపీ అనిపించింది. ఒకటి తర్వాత ఇచ్చి ఇంకోటి మన కార్తిక్ గురించి చెప్పాలంటే రాత్రి ఓ లవర్ మాట్లాడుకుంటారు చూడండి, రాత్రి 12-1 గంటలకు మెసేజ్ పెడతాడు, తిన్నావా అంటాడు. 1 గంటల రాత్రికి తిన్నా అంటే ఏం చేస్తున్నావు, చిన్న సాంగ్ విన్నావా అంటాడు. విన్నా, సరే 2 నిమిషాలు మాట్లాడదాం అంటే అది లవర్ మాట్లాడుకున్నట్టు మాట్లాడతాడు అసలు. కానీ వెరీ హ్యాపీ. రాంబాబు సార్ కానీ అండ్ ప్రొడ్యూసర్ సార్ కానీ ఈ సాంగ్లో పంతులు గారని ఒక ప్లేబ్యాక్ ఒక కటౌట్ బాగా ఒక్కసారి వస్తారా? సో ఈయన రియల్ పురోహితుడు అంటే భావనని పిలుస్తాను.